బట్ ఇండస్ట్రీలో ఇంతకాలం ఉన్నప్పుడు సో మనం ఉన్నట్లుగా అందరు ఉండరు అనేది కొత్తగా చెప్పనక్కర్లే, రైట్ సార్? మీరు బాగా ఇబ్బంది పడిన క్షణాలే ఉన్నాయా అవతల వాళ్ళ వల్ల? పెద్ద నాకు గుర్తున్నాయి లేవండి, గుర్తుంచుకోదగ్గవి లేవు. గుర్తుంచుకోదగ్గవి లేవు. ఏదైనా ఒక్కటి నో చెప్పడానికి ఇబ్బంది పడేవారా? నాకు నరకం. ఏ చిన్న విషయానికి నో చెప్పాలన్నా కూడా నరకం. అదొకటే ఎక్కువ సార్లు అనుభవిస్తుంటా. ఓకే, బుజ్జి గారు చెప్పేవారా మీరు నో చెప్పడం నేర్చుకోండి ఫస్ట్ అని? బికాస్ ఫిలాసఫర్స్ సే దట్, కాకపోతే అదొకటే సినిమా తీసేటప్పుడు మాత్రం అదే ఎందుకు వచ్చాంరా అని చాలా టార్చరస్గా ఉంటుంది సార్. అది ఏదైనా ఒక విషయం తగ్గకపోతే కథలో మనం డెలివరీ చేసేది బెస్ట్ హిట్టే డెలివరీ చేయాలి. ఏంటి ఇంత చిన్న పెద్ద ఏంట్రా దీనికి ఇంత అని అనుకుంటారు వాళ్ళు, బట్ నాకు అది చాలా పెద్దది. అది వాళ్ళకి అర్థం కాదు. చూసే పర్సెప్షన్. మీరు అంటే ఇలా అనుకున్న దీంతో ఒకటి ఛత్రపతి హిందీలో తీయడం అనుకోవచ్చా? ఎవరి దీంతో తీశారు మీరు నిజంగా? అది అనుకోకుండా జరిగింది సార్. అది మన సురేష్ గారే. అవును, ఆబ్వియస్ గా. అదే విజేంద్ర ప్రసాద్ గారు అందరితోనే జాగ్రత్తగానే చేసాం. ఫ్లాపులు తీయాలని ఎవరు తీయరు, ఇది సక్సెస్ అవుతుందనే ఎవరైనా తీస్తారు. సక్సెస్ ఇన్ని సినిమాలు తీసిన హిట్ వాళ్ళకి తెలియదా సార్ ఏది ఇదవుతుంది ఏది క్లిక్ అవ్వదు? ఎందుకంటే ఒకసారి మీరు చూసుకుంటే ప్రేక్షకులు ఏది ఎంజాయ్ బాగా చేస్తారు థియేటర్లో దగ్గరగా చూసిన వాళ్ళు మీరు, మిగతా వాళ్ళు ఎలా ఉన్నా కానీ. బికాజ్ ఆ థియేటర్ అనుభవం కూడా మీకు ఉంది కదా, అదేమన్నా హెల్ప్ అవుద్దా అవదా? 100% హిట్లు తీసిన వాళ్ళు లేరు కదా సార్ ఎవరు. అదే దానికి తెలియదు, ఎవరు సమాధానం తెలియదు. అదే దానికి ఎడిటింగ్ రూమ్లో చూస్తాం బాగుంది అనుకుంటాం, మనం ఇక్కడ నవ్వుతారు అనుకున్న దానికి అక్కడ నవ్వరు. దేనికి నవ్వుతారో తెలియదు. ఇక్కడ ఇదేవి లేదురా అనుకునే దానికి అక్కడ నవ్వుతారు. వాళ్ళు ఫాలో అయ్యే కంటిన్యూటీ ఏంటి అనేది మనం వాళ్ళతో పాటు ఫస్ట్ మార్నింగ్ షోలో ఇక్కడ ఆయన చెప్తారు హరిరంజాయ్ గారు, ఎడిటింగ్ రూమ్లో చూసిన సినిమా మనకి ఏ తప్పు తెలియదు, మన్నాడు వెళ్ళి థియేటర్లో కూర్చుంటే మన తప్పులన్నీ తెలుస్తుంటాయి. అంటే ఇక్కడ బిట్స్ అండ్ పార్ట్స్గా చూస్తాం. అంటే ఈవేళ షూటింగ్ అయింది ఈవేళ చూసేస్తాం, అలవాటు అయిపోతాం దానికి. అలవాటు అయ్యే సూపర్ అని మాకు మేము సంకలు కొట్టేసుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అది పేలిపోద్ది, తెలియదు.